వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై ఇప్పటికీ ఆయన అభిమానులకు రాష్ట్ర ప్రజలకు అనుమానాలున్నాయి. అది ప్రమాదమే అని సిబిఐ తేల్చి చెప్పిన అనుమానం మాత్రం తొలగలేదు. ఈ అనుమానానికి ప్రధాన కారణం మాత్రం వైఎస్ జగనే అని చెప్పక తప్పదు. ఎందుకంటే వైఎస్ మరణం వెనక అనుమానాలున్నాయని పేజీలకు పేజీలు వార్తలు రాసింది మాత్రం సాక్షి పత్రికనే. తండ్రి మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం జగన్ వాడుకున్నాడు. రాజశేఖర రెడ్డి మరణంతో కుటుంబాస్తులు చెల్లెలకు పంచకుండా లబ్ధి పొందింది జగనే. అలాగే రాజకీయ వారసుడిగా లబ్ధి పొందింది జగనే. వైఎస్ మరణించిన సమయంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సహా మరికొంతమంది గతంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరనే కోణంలో విచారణ జరపాలంటూ నాటి కాంగ్రెస్ నేతలు పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయినప్పుడు ఆయన అభిమానులంతా నల్లమల్ల అడవుల్లో గాలిస్తుంటే జగన్ మాత్రం ఎక్కడున్నాడో ఇప్పటికీ రహస్యమే. తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకుని సానుభూతితో పార్టీ పెట్టారు. బాబాయ్ హత్యను అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ కి ఈ శవ రాజకీయాల అలవాటే కనుక సహజంగానే ఇప్పుడు జగన్ మీద అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత జగన్ మీదే ఉంది.